పసుపు బోర్డు ఎంపీ గారు అని డిచ్పల్లి కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. బాండ్ పేపర్ రాసి పసుపు రైతులను మోసం చేశారన్నారు. పసుపు విస్తీర్ణం తగ్గడంతో మంచి ధర వస్తుందని పేర్కొన్నారు. డిచ్పల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పిసిసి కార్యదర్శి కట్పల్లి నాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ ఎంపీ పసుపు బోర్డు ఎక్కడా అని ప్రశ్నించారు. పసుపు రైతులను మోసం చేసి ఎంపీగా గెలిచి పసుపు రైతు సమస్యల పరిష్కారానికి ఎలాంటి కృషి చేయలేదన్నారు. పసుపుకు బంగారంతో సమానంగా ధర కల్పించిన పార్టీ కాంగ్రెస్ అన్నారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ ను అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ. పసుపు రైతులకు మద్దతు ధర కాంగ్రెస్ పార్టీతో సాధ్యం కావున ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని కోరారు. గత 5 సంవత్సరాల కాలంలో పార్లమెంటు పరిధిలో ఒక్క అభివృద్ధి పని చేయలేదు అని విమర్శించారు. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ సోనియా గాంధీ నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ నాయకత్వం వదిలాలి మీరు నిల్చొని మాట్లాడండి. ఓన్లీ ఫస్ట్ బోర్డు మరి అక్కడ సాంగ్లో ఉన్న రేట్ ఏంటంటే నాయకత్వంలో మరి ఆ రైతులకు న్యాయం జరుగుతున్నది. అందుకనే మళ్ళీ రేటు పెరుగుతున్నది. మీ బీజేపీ పుణ్యమా, మీ బీజేపీ 10 సంవత్సరాలే అధికారం నుండి, అటు టీఆర్ఎస్ 10 సంవత్సరాల అధికారం ఉన్నది. మరి ఇంత రేటు ఎప్పుడు రాలేదు. మరి అంటే అరవింద్ గారు గత 5 సంవత్సరాల కింద పసుపు బోర్డు చేస్తా అని చెప్పి ఒక బాండ్ రాసిచ్చిండు. మరి ఇంతవరకు కూడా పసుపు బోర్డు ఎక్కడ నిర్మించారు, ఏమవుతున్నది? ఏదో 30 రోజులు 90 రోజుల కింద ఒక ప్రకటించారు, మేము పసుపు బోర్డు చేస్తున్నాము, ఇస్తాము, సాయం చేస్తున్నాను. మరి ఎక్కడ పెడతాం ఇంతవరకు ప్రకటించలేదు. అంటే ఎన్నికలు వస్తుంది కాబట్టి వీళ్ళకి అభివృద్ధి గురించి శూన్యము. 5 సంవత్సరాల వల్ల ఎన్నికల రంగంలో ఓట్ల కోసం ఇవన్నీ మాయమాటలు చెప్తున్నాడు. మళ్ళీ 20 రూపాయలు ఇస్తాం పసుపు రైతు అంటున్నాడు. అంటే నువ్వు 20 రోజులు మద్దతు ధర చెప్తున్నావా? ఏం చెప్తున్నావు రైతు అనేది? అంటే అదే ఆటోమేటిక్గా రైతుకు మద్దతు అదే పెరుగుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వ పుణ్యమాని కాంగ్రెస్ వచ్చింది కాబట్టి మళ్ళీ పెరుగుతుంది రేటు రైతులకు. నిజమైన రైతుకు కానీ దేశానికి సేవ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆ రోజు కాంగ్రెస్ అధికారులకు స్వతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారి పాలనలో దేశంలో 20 గ్రామాల కరెంట్ లేకుండే. మరి ఇంత అభివృద్ధి చేసినామంటే 67 సంవత్సరాల పాలనలో కాంగ్రెస్ అధికారులు 67 సంవత్సరాల పరిపాలన చేసింది. మరి ఆ రోజుల్లో ఉమ్మడి దేశం మొత్తంలో 67 లక్షల కోట్ల అప్పులు చేస్తే ఈ 9 సంవత్సరాలలో ఈ మోడీ ప్రభుత్వం 99 లక్షల కోట్ల అప్పులు చేసింది. మరి 99 లక్షల కోట్ల అప్పులు చేసి ఎక్కడ అభివృద్ధి చేసినాము? మరి ఆనాడు స్వతంత్రం వచ్చిన తర్వాత మేము ఎంతో అభివృద్ధి చేసినాము. ఈరోజు రోడ్లు కానీ, రైతుల కరెంటు కానీ, గ్రామాల కరెంటు కానీ, ఈరోజు ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఈ రోజులకు ఆరోగ్య కింద రైతులకు హాస్పిటల్స్ కానీ, అందరికీ విద్యార్థులకు స్కూల్స్ భవనాలు కానీ, ఈరోజు ఎయిర్పోర్ట్ కానీ, ఈరోజు పార్లమెంట్ కానీ, ఇవన్నీ అభివృద్ధి చేస్తుంటే కాంగ్రెస్ అభివృద్ధి చేసిన అభివృద్ధి. ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం ఏం చేయలేదు. ఈరోజు ప్రాజెక్టులు నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఈరోజు మన తెలంగాణ తీసుకున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నాగార్జున సాగర్ కానీ, బాక్ల నగర్ కానీ, ఈరోజు పోచంపాడు కానీ, ఈరోజు నాగర్సా కానీ, ఇవన్నీ నిర్మించి కాంగ్రెస్ ప్రభుత్వమే. ఈరోజు నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారం ఉన్నప్పుడు ఈరోజు 400 సబ్స్టేషన్ తెచ్చుకున్నాము, యూనివర్సిటీ తెచ్చుకున్నాము, తెలంగాణ యూనివర్సిటీని. ఈ విధంగా ఎన్నో అభివృద్ధి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే. మరి ఈ యొక్క ఎంపీ గారు మా కాంగ్రెస్